ఈ కేసులో బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. మాజీ మంత్రికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఆయన. చిల్లర దొంగలను పట్టుకొని గజ దొంగల్ని వదిలేస్తున్నారు అంటూ బొత్స చేసిన వ్యాఖ్యలను లోకేష్ అస్త్రంగా మార్చుకున్నారు. బొత్స సత్యనారాయణ చెప్తున్న ఆ గజ దొంగ జగనేనా అంటూ సెటర్లు వేశారు. సిట్ విచారణలో తేలుతోంది కూడా అదే కదా అని ప్రశ్నించారు. అంటే జగన్ను పట్టుకోవాలని బొత్స పరోక్షంగా కోరుకుంటున్నారా అనే చర్చకు లోకేష్ తెరలేపారు. అంతేకాదు గత ప్రభుత్వం తమపై పెట్టిన కేసులపై కూడా లోకేష్ నిప్పులు చెరిగారు. స్కిల్ డెవలప్మెంట్, ఫైబర్ నెట్, ఎన్నర్ రింగ్ రోడ్, ఇసుక, లిక్కర్ ఇలా ఒకటా రెండా కుప్పలు కుప్పలుగా కేసులు పెట్టారు కదా అని నిలదీశారు. మరి ఛార్జ్షీట్ దాఖలు చేసేటప్పుడు కాంపోనెంట్ అథారిటీ నుంచి అనుమతి తీసుకోవాలి కదా, ఎందుకు తీసుకోలేదు అని క్వశ్చన్ చేశారు. మంత్రులకైతే గవర్నర్, ఎమ్మెల్యేలకైతే స్పీకర్ పర్మిషన్ ఉండాలి. ఫామ్ 19 ప్రకారం ఆ పని ఎందుకు చేయలేదు అని నిలదీశారు. ఇక ఆధారాలు ఉంటే గవర్నర్కు ఎందుకు చూపించలేకపోయారు అని ప్రశ్నల వర్షాన్ని కురిపించారు మంత్రి లోకేష్. రాష్ట్రంలో కల్తీ నెయ్యి వ్యవహారంతో పాటు గత ప్రభుత్వ హయాంలో నమోదు చేసిన కేసుల గురించి మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. కల్తీ నెయ్యి కేసులో బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై నారా లోకేష్ స్పందించారు. మాజీ మంత్రికి స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇచ్చారు. చిల్లర దొంగలను పట్టుకొని గజ దొంగలను వదిలేస్తున్నారు అంటూ బొత్స కొన్ని వ్యాఖ్యలు చేశారు. లోకేష్ దీన్ని అస్త్రంగా మార్చుకున్నారు. బొత్స సత్యనారాయణ చెబుతున్న ఆ గజ దొంగ జగనేనా అంటూ సెటర్లు వేశారు లోకేష్. సిట్ ఒక పక్క విచారణ జరుపుతోంది, సిట్ విచారణలో కూడా అదే తేలుతుందా అంటూ ప్రశ్నించారు. అంటే జగన్ను పట్టుకోవాలని బొత్స పరోక్షంగా కోరుకుంటున్నారని చర్చకు లోకేష్ తెరలేపారు. అంతేకాదు గత ప్రభుత్వం తమపై పెట్టిన కేసులపై కూడా నారా లోకేష్ నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులు పెట్టారు. ఫైబర్ నెట్, ఎన్నర్ రింగ్ రోడ్, ఇసుక, లిక్కర్ ఇలా కేసులు పెట్టారు. దీనిపై నారా లోకేష్ స్పందించారు. కుప్పలు తెప్పలుగా కేసులు పెట్టుకుంటూ వచ్చారు అని నిలదీశారు. మరి ఛార్జ్షీట్ దాఖలు చేసేటప్పుడు కాంపోనెంట్ అథారిటీ నుంచి అనుమతి తీసుకోవాలి కదా, ఎందుకు తీసుకోలేదు అని క్వశ్చన్ చేశారు. మంత్రులకైతే గవర్నర్, ఎమ్మెల్యేలకైతే స్పీకర్ పర్మిషన్ ఉండాలి. ఫామ్ 19 ప్రకారం ఆ పని ఎందుకు చేయలేదు అని నిలదీశారు. ఇక ఆధారాలు ఉంటే గవర్నర్కి ఎందుకు చూపించలేకపోయారు అని అప్పటి ప్రభుత్వం పెట్టిన కేసుల గురించి మంత్రి లోకేష్ ప్రశ్నించారు.